అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో హెల్త్. యూరినరీ ఇన్ఫెక్షన్ అంటే మనం దీన్ని మూత్ర విసర్జన టైంలో మంట అని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం బయట సమాజంలో వయసు మీదపడే కొద్దీ ఎంతోమందికి ఈ డిసీజ్ మనం కామన్గా చూస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే అసలు ఈ మూత్ర విసర్జనకు సంబంధించి మంట అంటే ఏమిటి, ఎందువల్ల ఇది వస్తుంది, మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు, సిఇఓ అండ్ హోమియోపతి, ఫిడిషియస్ హోమియోపతి హాస్పిటల్. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సరే, మనం చూసుకుంటే యూరినరీ ఇన్ఫెక్షన్ ఈ మధ్యకాలంలో కొద్దిగా ఈ పదం కూడా ఎక్కువ కనపడుతుంది. ఎక్కువ మంది డిసీజ్తో సఫర్ అవడం. అసలు యూరినరీ ఇన్ఫెక్షన్ అంటే ఏమిటంటే మీరేమంటారు? సో ఏం లేదండి, మనకి యూరినరీ ఇన్ఫెక్షన్ మగవాళ్ళలో ఎలా ఉంటుంది అనేది మన టాపిక్ అనమాట. సో యూరినరీ ఇన్ఫెక్షన్ అంటే ఏం లేదు, మనకు కిడ్నీస్ ఉంటాయి, రైట్? కిడ్నీస్ అనేవి మన నడుం భాగంలో ఉంటాయి. కిడ్నీస్ మన యూరిన్ని తయారు చేస్తాయి అనమాట. ఆ కిడ్నీస్లోంచి రెండు పైపులు వస్తాయి. ఆ పైపుని మనం యురేటర్ అంటాం అనమాట. ఈ రెండు పైపులు మన బ్లాడర్లోకి వెళ్తాయి. బ్లాడర్ అంటే ఏంటంటే ఒక సంచిలాగా ఉంటుంది. అంటే మన లోయర్ అబ్డామిన్లో, పొత్తి కడుపు అంటాం కదా, పెల్విక్ ఏరియాలో ఒక బ్లాడర్ లాగా ఉంటుంది. అంటే మనం యూరిన్ ఫిల్టర్, ఈ కిడ్నీస్ ఫిల్టర్ చేసిన యూరిన్ అంతా ఈ బ్లాడర్లో కలెక్ట్ అవుతుంది అనమాట. కలెక్ట్ అయిన తర్వాత మనకు టైం ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మనం దాన్ని బయటికి పంపిస్తాం. ఆ బయటికి పంపించే పైపుని మనం యురెత్రా అంటాం అనమాట. అంటే పైన కిడ్నీలు ఉంటాయి, కిడ్నీలో యూరిన్ తయారు చేసి యురేటర్ అనే పైప్లోకి పంపిస్తాయి. ఈ రెండు యురేటర్లు వచ్చి కింద ఒక సంచిలాగా ఉంటుంది, బ్లాడర్లోకి వెళ్తుంది. బ్లాడర్ కావాల్సినంతసేపు స్టోర్ చేసుకొని ఫిల్ అయిపోయినప్పుడు యురెత్రా అనే చిన్న పైప్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఇది మన నిర్మాణం అనమాట. సో ఎప్పుడైతే ఎక్కడన్నా ఇన్ఫెక్షన్ ఉంటే, అంటే యూరినరీ ట్రాక్ట్ అంటే పైన కిడ్నీస్ నుంచి వచ్చే రెండు పైపులు యురేటర్స్, ఆ యురేటర్స్ ఉండే బ్లాడర్ నుంచి బయటకు వచ్చే యురెత్రా, ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా దాన్ని మనం ఏమంటామంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం. ఇన్ఫెక్షన్ అంటే ఏం లేదు, సింపుల్గా మనకు బ్యాక్టీరియా కానీ, వైరస్లు కానీ, ప్రోటోజోవన్స్ కానీ ఏమన్నా అంటే ఒక లివింగ్ ఆర్గానిజం దానిపైకి వెళ్ళి అక్కడ డ్యామేజ్ చేయడంనే ఇన్ఫెక్షన్ అంటాం. డ్యామేజ్ చేసినప్పుడు మనకేం కనిపిస్తుంది, ఆ పార్ట్ అంతా ఎర్రగా అయిపోతుంది అనమాట, రెడ్గా అయిపోతుంది. రెడ్గా అయిపోయిన తర్వాత బాగా పెయిన్ ఉంటుంది, రెడ్నెస్, పెయిన్, బాగా స్వెల్లింగ్ వస్తుంది, వాచిపోతుంది. వాచిపోవడం కాకుండా కొన్ని డిశ్చార్జెస్ పంపిస్తుంది అనమాట. అంటే పస్ లాగా ఫామ్ అవుతుంది. మనం చీము అంటాం కదా, చీము పట్టడం. సో దీన్నే మనము ఇన్ఫెక్షన్ అంటాం అనమాట. ఈ ట్రాక్ట్ అంతా ఇన్ఫెక్ట్ కావడం, ఇక్కడంతా బ్యాక్టీరియా చేరి ఈ బ్యాక్టీరియా దాన్ని అంతా దెబ్బతీసి కిడ్నీస్ని కానీ, యురేటర్స్ కానీ, బ్లాడర్ని కానీ, యురెత్రాని కానీ బాగా దెబ్బతిని పెయిన్ వచ్చేటట్టు, రెడ్నెస్ వచ్చేటట్టు, స్వెల్లింగ్ వచ్చేటట్లు, హీట్ కూడా మనం చూస్తాం అనమాట. ఇవన్నీ కలిసిన దాన్నే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే. ఓకే, మరి ఆడవారిలో కూడా ఇంతే ఉంటుందా? అంటే మగవారికి ఆడవారికి ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందంటారా? చాలా మంచి క్వశ్చన్ అండి. మగవారిలో ఆడవారిలో యూరినరీ ట్రాక్ట్ దాంట్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే రెండు ఇంపార్టెంట్ రీజన్స్. ఆడవారిలో ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే రెండు ఇంపార్టెంట్ రీజన్స్. ఒకటి, మనకు మెయిన్గా యూరినరీ ట్రాక్ట్లోకి ఏదైనా బ్యాక్టీరియా ఎంటర్ కావాలి అంటే మోస్ట్లీ అది మన యానల్ కెనాల్ నుంచి వస్తుంది. యానల్ కెనాల్ అంటే మనం మోషన్ పోయే ప్లేస్ నుంచి సరిగా వాష్ చేసుకోకుండా అక్కడ మనకు మైక్రో ఆర్గానిజమ్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. మనకు మోషన్ బయటకు వచ్చే ప్లేస్లో, ఈ మోషన్ బయటకు వచ్చే ప్లేస్లోంచి బ్యాక్టీరియా అనేది వచ్చి యురెత్రాలోకి ఎంటర్ అవుతుంది. అంటే మనం యూరిన్ పోసే పైప్లోకి ఎంటర్ అవుతుంది. సో ఆడవాళ్ళ అనాటమీ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఈ యురెత్రా అనేది యానల్ కెనాల్కి దగ్గరగా ఉంటుంది అనమాట. మెన్లో పెన్నిస్ ఉంటుంది, పొడుగు ఉంటుంది కాబట్టి మోషన్ వచ్చే కెనాల్కి దూరంగా ఉంటుంది కాబట్టి మెన్లో ఇన్ఫెక్షన్స్ తక్కువ ఉంటాయి. బట్ అదే విమెన్లో ఏమవుతుందంటే ఈ మోషన్ వచ్చే ప్లేసు, ఈ యురెత్రా అనేది చాలా దగ్గరగా ఉంటాయి అనమాట. అందుకే ఆ షార్ట్ డిస్టెన్స్ బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, ఎస్పెషల్ ప్రోటోజోవన్స్ కానీ ఇవన్నీ ట్రావెల్ చేసి యురెత్రాలోకి ఎంటర్ కావడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్ రీజన్. రెండో రీజన్ ఏంటంటే మనము బ్లాడర్ అని చెప్పాం. బ్లాడర్లో యూరిన్ ఉంటుంది. ఆ యూరిన్ నుంచి బయటకు వచ్చే పైపుని మనం యురెత్రా అంటాం అనమాట. విమెన్లో యురెత్రా అనేది చాలా చిన్నగా ఉంటుంది. అదే మెన్లో పెన్నిస్ ఉంటుంది కాబట్టి టిప్ ఆఫ్ ది పెన్నిస్లో యురెత్రా ఓపెన్ అవుతుంది కాబట్టి ఏమవుతుందంటే ఈ ఒకవేళ అక్కడ బ్యాక్టీరియా ఫస్ట్ రావడం కష్టం, వచ్చినా కూడా అది ఇంత లెంత్ ట్రావెల్ చేసి లోపలికి వెళ్ళాలి కాబట్టి మెన్లో తక్కువ ఉంటాయి కంపేర్ టు విమెన్లో చాలా ఎక్కువ. ఎస్పెషల్లీ ఏజ్ అయిన కొద్దీ, సో మనము
ముసలి వాళ్ళు ఆడవాళ్ళు అయితే వీళ్ళల్లో చాలా ఎక్కువగా మనము ఇవి చూస్తుంటాం. ఎందుకంటే అనటామికల్గానే మెన్లో విమెన్లో స్ట్రక్చరల్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి విమెన్లో ఈజీగా వెళ్ళిపోతుంది బ్యాక్టీరియా, షార్ట్గా ఉంటుంది, యానల్ కెనాల్కి దగ్గరగా ఉంటుంది. అదే మెన్లో అయితే యురేత్రా పెద్దగా ఉంటుంది, యానల్ కెనాల్కి దూరంగా ఉంటుంది కాబట్టి, అంటే మోషన్ వచ్చే ప్లేస్ దూరంగా ఉంటుంది కాబట్టి మెన్లో కంపేర్ టు విమెన్ తక్కువ అనమాట. ఓకే, అంటే దీని ప్రైమరీ సింటమ్స్ అంటే లక్షణాలు ఏమేమి ఉంటాయి అంటారు? మనం ఎలా ఈ వ్యాధి వచ్చిందని ఎలా గుర్తించవచ్చు మనము? రైట్. ఈ వ్యాధి వచ్చిందని ఎలా గుర్తించాలంటే సిమ్టమ్స్ని బట్టి సైన్స్ అండ్ సిమ్టమ్స్ అంటాం అనమాట. సైన్స్ అంటే ఏంటంటే ఒక ఎవరికన్నా చూస్తే కనపడేవి లేకపోతే వినపడేవి. సో దీనిలో అంతా సైన్స్ అంటే. సిమ్టమ్స్ అంటే పేషెంట్ ఎక్స్పీరియన్స్ చేస్తాడు, మనం బయట నుంచి చూడలేం. ఈ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ద్వారా మనం కనుక్కోవచ్చు. సో ఇది కూడా ఎలా ఉంటుందంటే ఏ ప్లేస్ను ఇన్ఫెక్ట్ అయింది అనే దాన్ని బట్టి సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. సో మనం కింది నుంచి పోయినప్పుడు ఫస్ట్ యురేత్రా అంటే యూరిన్ పోసే పైపు ఇన్ఫెక్షన్ అక్కడి వరకే ఉందనుకోండి, ఏమవుతుందంటే యూరిన్ పోసేటప్పుడు మంట రావడం, లేకపోతే టెండర్నెస్, ఆ ఏరియాను పెన్నిస్ని కానీ పట్టుకుంటే పెయిన్ రావడం, ఈ రెండే ఉంటాయన్నమాట. ఓకే, ఇది ఫస్ట్ స్టేజ్. అంటే ఇన్ఫెక్షన్ అనేది ఓన్లీ యురేత్రా వరకే ఉంటుంది. యురేత్రా అంటే యూరిన్ పోసే పైప్ వరకే ఉంది. నెక్స్ట్ ఇన్ఫెక్షన్ అనేది బ్లాడర్లోకి వెళ్ళింది, అంటే యూరిన్ స్టోర్ అయ్యే సంచిలోకి వెళ్ళింది. సంచిలోకి వెళ్ళినప్పుడు సెకండ్ స్టేజ్లో ఎలా ఉంటుందంటే మెయిన్గా పొత్తి కడుపులో నొప్పి అంటారనమాట. అంటే సూప్రాప్యూబిక్ పెయిన్ అంటారనమాట. మన పొత్తి కడుపులో నొప్పే కాకుండా ఇట్లా ప్రెస్ చేస్తే పెయిన్ ఎక్కువ అవుతుంది, దాన్ని టెండర్నెస్ అంటాం అనమాట. టెండర్నెస్ ఉండడం, దాంతోపాటు యూరిన్ పోసేటప్పుడు మంట రావడం, అంతేకాకుండా ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది అనమాట. ఫ్రీక్వెన్సీ అంటే మళ్ళీ ఫ్రీక్వెంట్ ప్రతి 5 నిమిషాలకి 10 నిమిషాలకి యూరిన్ పోతూనే ఉండాలన్నమాట. యూరిన్ పోతూ ఉండడమే కాకుండా వీళ్ళకు మల్టిపుల్ టైమ్స్ యూరిన్ రావడము, సో యూరిన్ పోయినప్పుడు అంతా పెయిన్ ఉండడము. ఇంకొక నెక్స్ట్ స్టేజ్లో ఏమవుతుందంటే ఒకవేళ బ్లాడర్లో ఏదైనా పస్ ఉందనుకోండి, యూరిన్ అంతా పస్ కలర్లో రావడం, అంటే చీము, పస్ అంటే ఏం లేదు, చీములాగా హేజీగా రావడం. ఒక్కొక్కసారి యూరిన్ అనేది చాలా స్మెల్ ఉండడం యూరిన్ వచ్చేటప్పుడు, అదేవిధంగా పస్సులో కూడా బాగా స్మెల్ ఉండడం, దీన్నంతా మనం డిశ్చార్జ్ అంటాం అన్నమాట. డిశ్చార్జెస్ ఉండడము. సో ఇవన్నీ మనము కామన్గా చూస్తూ ఉంటాం అనమాట. ఓకే, ఇది సెకండ్ స్టేజ్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఇక్కడే ఒక్కొక్కసారి ఇంకా ఇన్ఫెక్షన్ సివియర్గా అయినప్పుడు యూరిన్లోంచి బ్లడ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. దీన్ని మనం ఏమంటామంటే హెమటూరియా అంటాం అనమాట. అంటే యూరిన్లో బ్లడ్ రావడం, ఇదంతా సెకండ్ స్టేజ్. నెక్స్ట్ ఇన్ఫెక్షన్ అనేది ఇంకా పైకి వెళ్ళింది. నెక్స్ట్ ఏముంటుంది, కిడ్నీస్ ఉంటాయి. కిడ్నీస్లో పోయినప్పుడు ఏంటంటే పైలోనెఫ్రైటిస్ అంటాం అనమాట. ఐటిస్ అంటే ఇన్ఫెక్షన్. సో పైలోనెఫ్రైటిస్ సిమ్టమ్స్ ఏమంటే మెయిన్గా మనకు అప్పర్ బ్యాక్లో పెయిన్ ఉంటుంది, మనకు రీనల్ యాంగిల్ అంటాం ఇక్కడ. సో మన రిబ్స్ ఉంటాయి చూసారా వెనకల సైడు, ఈ రిబ్స్ ఎంటర్ అయిపోయిన దగ్గర వెన్నుపూసకు మధ్యలో ఒక యాంగిల్ ఉంటుంది అంట. ఇలా వెన్నుపూస ఉంటుంది, మన రిబ్స్ ఇలా ఎంటర్, దీన్ని ఈ ప్లేస్లో పెయిన్ ఉండడం అనమాట. సో లో ఇన్ పెయిన్ అంటాం. పెయినే కాకుండా ఆ ప్లేస్లో నొక్కితే పెయిన్ ఇంక్రీజ్ కావడం అనమాట. దాన్ని ఏమంటారు టెండర్నెస్ అంటాం అనమాట. సో రీనల్ యాంగిల్ పెయిన్, రీనల్ యాంగిల్లో పెయిన్, రీనల్ యాంగిల్లో టెండర్నెస్ అంటే ఇది కామన్ సిమ్టమ్ అనమాట. సో ఇది ఈ టైంలో ఇంకేముంటుందంటే బ్లడ్లోంచి యూరిన్ రావడము, అదేవిధంగా యూరిన్ ఫంక్షన్ తగ్గిపోవడము. ఎప్పుడైతే యూరిన్ ఫంక్షన్ తగ్గిపోతుందో, అంటే కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోతుందో, కిడ్నీ పని ఏంటి, యూరిన్ అంతా బయటికి పంపించడం, యూరిన్ అంతా బాడీలో స్టోర్ అయిపోయి మొహం వాచిపోవడం, ఎస్పెషల్లీ పఫీనెస్ ఆఫ్ ఫేస్ అంటాం అనమాట. కళ్ళ కింద పఫీనెస్ రావడము, ఫేస్ అంతా వాచిపోవడము, అదేవిధంగా చాలా వీక్నెస్ ఉండడము, ఇదంతా ఈ స్టేజ్లో వస్తుంది. ఈ స్టేజ్ కూడా దాటిపోయింది. నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు సిమ్టమ్స్ భయంకరంగా ఉంటాయన్నమాట. ఏం సిమ్టమ్స్ ఉంటాయి ఆ టైంలో, కిడ్నీలు ఇంతవరకు జస్ట్ ఇన్ఫెక్షనే ఉన్నింది, ఇన్ఫెక్షన్ సివియర్గా అయ్యి పస్సులాగా ఫామ్ అయింది, అంటే చీమ్ పట్టేసింది కిడ్నీ అంతా. ఎప్పుడైతే చీమ్ పట్టేస్తుందో బాగా ఫీవర్ రావడము, నాజియా అంటే వామిటింగ్ సెన్సేషన్ ఉండము, బాగా వీక్నెస్ రావడము, వామిటింగ్స్ రావడము, బాడీ అంతా ఇన్ఫెక్షన్ పోవడము. సో ఇది చాలా సీరియస్ కండిషన్ అనమాట. సో ఇన్ఫెక్టెడ్ కిడ్నీ, మనకి ఎప్పుడైతే కిడ్నీలో పస్ ఉంటుందో ఇదంతా యాబ్సెస్ ఫార్మేషన్ అంటాం, అంటే పస్ ఉండిపోతుంది, కిడ్నీ మొత్తం డ్యామేజ్ అయ్యి పస్ ఫార్మేషన్ అయ్యి ఈవెన్ డెత్కి కూడా వెళ్తారనమాట. సో ఎస్పెషలీ మనం ఏంటంటే ముసలి వాళ్ళతో ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఎందుకంటే ముసలి వాళ్ళల్లో ఏ సిమ్టమాటిక్ ఉంటుంది ఇనిషియల్లో, అంత సిమ్టమ్స్ తెలియదు వాళ్ళకు, కంప్లీట్గా ప్రాబ్లం వచ్చేంత వరకు కనబెట్టడం కష్టమవుతుంది అనమాట. సో సిమ్టమ్స్ అండ్ సైన్స్ ఏంటంటే స్టేజ్ని బట్టి వెళ్తూ ఉంటుంది అనమాట. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎస్పెషల్లీ విమెన్లో కొంతమందిలో కొన్ని సంవత్సరాల తరబడి ఈ ప్రాబ్లం ఉంటుంది.
కొన్ని కేసెస్ వస్తాయి మనకు 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ఎవ్రీ మంత్ రావడము, యాంటీబయాటిక్స్ తీసుకోవడము, అంటే ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు ఈ వ్యాధికి వయసుతో ఏమైనా సంబంధం ఉందంటారా? అంటే ఈ వయసు నుంచి ఆ వయసు వాళ్ళకి వస్తుందని, లేదా వయసుతో సంబంధం లేదంటారా? వయసుతో డెఫినెట్గా సంబంధం ఉందండి. ఎందుకు అంటే వయసు పెరిగే కొద్దీ మన ఇమ్యూనిటీ తగ్గిపోతూ ఉంటుంది. ఇమ్యూనిటీ తగ్గిపోవడమే కాకుండా ఏం చేస్తామంటే మన బ్లాడర్ కెపాసిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో మనకి ఇప్పుడు యంగ్ ఏజ్లో బ్లాడర్ బాగా పనిచేస్తుంది, బాగా ఎంటీ చేస్తుంది. అదే ఓల్డ్ ఏజ్లో బ్లాడర్ నరాలు దెబ్బతిని ఉంటాయి, మజిల్స్ దెబ్బతిని ఉంటాయి, సరిగా పనిచేయదన్నమాట. దాంతోపాటు యంగ్ పీపుల్లో ఇమ్యూనిటీ బాగా ఉంటుంది, ఓల్డ్ పీపుల్లో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందన్నమాట. సో మనం జీరియాట్రిక్ అంటే ఏం లేదు, సైంటిఫిక్గా ఓల్డ్ ఏజ్ పీపుల్ని మనం జీరియాట్రిక్ అంటాం అనమాట. వాళ్ళల్లో ఏంటంటే ఇమ్యూనిటీ బాగా తక్కువ ఉంటుంది. సో బ్లాడర్ మూమెంట్స్ అంటాం అనమాట, పెరిస్టాల్సిస్ మూమెంట్స్, ఇవన్నీ రిఫ్లెక్సెస్ కూడా తక్కువ ఉంటాయి. సో మనం ఏదైనా తగిలినా కూడా వెంటనే ఇట్లా చేయి తీసేస్తాం. ముసలి వాళ్ళు అట్లా స్లోగా తీస్తారు. వాళ్ళ బాడీలో పార్ట్స్ అన్నీ అట్లనే ఉంటాయి అన్నమాట. సో చాలా స్లోగా పోవడము. సో దీనివల్ల ఏంటంటే యూరిన్ ఎక్కువసేపు కానీ అక్కడ రిటెన్షన్ అయింది అంటే, ఎక్కువసేపు స్టాగ్నెట్గా ఉందనుకోండి, అక్కడ బ్యాక్టీరియాలు కానీ వైరస్లు కానీ బాగా మల్టిప్లై అవ్వడం ఈజీ. లేదు మీరు బాగా వాటర్ తాగుతున్నారు, ఫ్రీక్వెంట్గా పంపించేస్తున్నారంటే యూరిన్ అదే బ్లాడర్ అనేది కూడా బాగా క్లీన్గా ఉంటుంది అన్నట్టు. ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్ పెరిగే కొద్దీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఓల్డర్ విమెన్ ముసలి వాళ్ళు ఉంటారు మన ఇళ్లలో, 80 years దాటిందంటే ఆల్మోస్ట్ మనము 100 మందిని తీసుకుంటే 99 మందికి రెగ్యులర్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి చూస్తూ ఉంటాం. ఓకే. సరే, మనం చూస్తుంటాం కొంతమందికి మూత్రం ఆగిపోవడం, కొంతమందికి యూరిన్ కలర్ చేంజ్ అవ్వడం, ఇవన్నీ కూడా దీంట్లోనే పార్టా లేదా అది సపరేట్ అంటారా? డెఫినెట్గా అండి. సో అంటే యూరిన్ ఆగిపోవడానికి, యూరిన్ కలర్ చేంజ్ కావడానికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. ఇది కూడా ఒక రీజన్ అనమాట. మనము ఏదైతే ఇన్ఫెక్షన్ అని చెప్తున్నామో, ఇన్ఫెక్షన్ వల్ల యూరిన్ కలర్ చేంజ్ అవుతుంది. ఏ కండిషన్స్లో కలర్ చేంజ్ అవుతుందంటే, ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయింది బ్లాడర్లో కానీ యూరినరీ ట్రాక్ట్లో కానీ, ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయింది, డ్యామేజ్ అయినప్పుడు బ్లడ్ వస్తుంది అక్కడి నుంచి. బ్లడ్ యూరిన్తో కలిసిపోయి యూరిన్ బయటకు వచ్చేటప్పుడు బ్లడ్ యూరిన్ కలిసి రెడ్గా వస్తుంది అనమాట. లేదు అంటే పస్ ఉంటుంది. సో డిఫరెంట్ బ్యాక్టీరియా డిఫరెంట్ కలర్స్ పస్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో మనకు గనేరియా అని ఒక డిసీజ్ ఉందన్నమాట. ఈ గనేరియాలో ఎట్లుంటుందంటే డిశ్చార్జ్ అనేది థిక్ ఎల్లో కలర్ డిశ్చార్జ్ ఉంటా. గనేరియా బ్యాక్టీరియా కానీ ఇన్ఫెక్ట్ అయితే వచ్చే పస్ అనేది థిక్గా ఉంటుంది, ఎల్లోగా ఉంటుంది. అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఆ స్టేజెస్ని బట్టి డిఫరెంట్ కలర్స్ రావడం, అదే కూడా కన్సిస్టెన్సీ. ఓకే. మనము కొన్ని ఇన్ఫెక్షన్స్లో ఏంటంటే హేజీ యూరిన్ అంటాం అన్నమాట. అంటే థిక్ యూరిన్, పస్ మన చీమ్ ఎలా ఉంటుంది అలా యూరిన్ వస్తుంది అనమాట. అదే కాకుండా స్మెల్ కూడా డిఫరెంట్ బ్యాక్టీరియా యాక్ట్ చేసినప్పుడు డిఫరెంట్ స్మెల్ అనేది వస్తుంది. ఒక్కొక్కసారి ఫిషీ స్మెల్ అంటాం అనమాట. సో అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్మెల్ కానీ, కలర్ కానీ, లేకపోతే థిక్నెస్ కానీ, ఇన్ఫెక్టివ్ ఆర్ కాజిటివ్ ఆర్గానిజంని బట్టి, అక్కడ ఉన్న ప్యాథాలజీని బట్టి ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే. సో మరి ఈ డిసీజ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఇందాక మీరు చెప్పారు ఓరల్గా అంటే ఈ సింటమ్స్ ఉంటాయని చెప్పేసి, వాటిని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ టెస్ట్లు ఉంటాయి అంటే క్లినికల్గా వీటిని టెస్ట్ చేయాలంటే? చాలా మంచి క్వశ్చన్ అండి. సో మనం కామన్గా చేసే టెస్ట్లు యూరినరీ ఇన్ఫెక్షన్లో అంటే, ఫస్ట్ యూరినరీ బ్లాడర్లో ఏ ప్రాబ్లం ఉన్నా మనం అల్ట్రాసౌండ్ చేయించమంటాం అనమాట. అల్ట్రాసౌండ్ అంటే స్కానింగ్. మనకు చిన్న స్కాన్స్ ఉంటాయి కదా, స్కానింగ్ సెంటర్లో కూడా చేస్తారు. వాళ్ళు ఇక్కడ ఒక చిన్న ఇది పెట్టి చూస్తారు అన్నమాట. లోపల యురెత్రా ఎట్లుంది, బ్లాడర్ ఎట్లుంది, కిడ్నీస్ ఎట్లున్నాయి, ఇవన్నీ చూస్తారు. దాంట్లో చూసినప్పుడు మనకు క్లియర్గా తెలిసిపోతుంది. ఓకే. ఇన్ఫెక్షన్ ఉందా, పస్ ఉందా, ఏమైనా బ్లడ్ అక్యుములేట్ అయిందా, ఇన్ఫెక్షన్ ఉంటే ఎంతవరకు ఇన్ఫెక్ట్ అయింది, ఓన్లీ యురెత్రా వరకే ఉందా, లేకపోతే బ్లాడర్లోకి వచ్చిందా, కిడ్నీలో కూడా ఇన్ఫెక్షన్ ఉందా, ఇవన్నీ మనకు క్లియర్గా డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి. ఒక్కొక్కసారి దీనివల్ల ఏంటంటే యూరిన్ రిటెన్షన్ అయిపోతుంది, అంటే యూరిన్ రాకుండా మిగిలిపోతుంది బ్లాడర్లో. అది కూడా మనము ఈజీగా కనిపెట్టచ్చు. దీనికంటే సింపుల్ టెస్ట్ ఏంటంటే యూరిన్ ఎగ్జామినేషన్, జనరల్ యూరిన్ ఎగ్జామినేషన్. యూరిన్ ఎగ్జామినేషన్ అంటే ఏం లేదు, యూరిన్ అనేది, మూత్రం అనేది ఒక చిన్న కప్పులో వేసి టెస్ట్ చేస్తారన్నమాట. దాంట్లో కూడా తెలిసిపోతుంది యూరిన్లో ఏమైనా పస్ ఉందా, యూరిన్లో ఏమైనా బ్లడ్ ఉందా, దాని pH ఎలా ఉంది, అంటే అసిడిక్గా ఉందా, లేకపోతే బేసిక్గా ఉందా, ఇవన్నీ టెస్ట్ చేసి యూరిన్ టెస్ట్ ద్వారా కూడా తెలుస్తుంది అనమాట. సో అంతేకాకుండా మనము ఎక్స్రే తీస్తామన్నమాట. KUB అంటాం, కిడ్నీ యూరేటర్ బ్లాడర్. ఆ ఎక్స్రేలో కూడా మనకు కొన్ని చేంజెస్ అనేవి కనపడుతూ ఉంటాయి. సో ఇవి మనము కామన్గా చేసే టెస్ట్లు యూరిన్ కోసం. ఇంకోటి ఏంటంటే కల్చర్ కూడా చేస్తాం. సో మనకు ఇన్ఫెక్షన్ ఉందని డౌట్ వచ్చింది. ఇన్ఫెక్షన్ ఉందని డౌట్ వచ్చినప్పుడు ఏ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్,
అది మనకు బ్యాక్టీరియాలో 100 రకాల బ్యాక్టీరియా ఉంటుంది. సో గనేరియా బ్యాక్టీరియానా, స్టెప్టోకోకసా, సో ఏ బ్యాక్టీరియాని కనబెట్టి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేయడానికి మనము యూరిన్ కల్చర్ అండ్ సెన్సిటివిటీ అని కూడా చేస్తాం అన్నమాట. సెన్సిటివిటీ అంటే ఏ యాంటీబయాటిక్కి సెన్సిటివ్గా ఉంది, సో ఈ పర్టికులర్ ఆర్గానిజముకి ఏ యాంటీబయాటిక్ యూజ్ చేస్తే మంచి రెస్పాన్స్ ఉందని ఇది అలోపతి వాళ్ళు టెస్ట్ చేస్తారు. బట్ హోమియోపతి వాళ్ళకి ఇది అవసరం లేదనమాట. ఈ పర్టికులర్ టెస్ట్ మనకు కల్చర్ చేస్తాము, జస్ట్ కాజిటివ్ ఆర్గానిజం అనేది ఐడెంటిఫై చేస్తాం. ఓకే సార్, ఈ పర్టికులర్ డిసీజ్కి మరి అలోపతిలో ట్రీట్మెంట్ ఉంటుందా, అంటే ఏ విధంగా ఉండవచ్చు? రైట్. సో అలోపతి అంటే ఏం లేదండి, మనం ఇంగ్లీష్ మెడిసిన్ అంటాము, వెస్ట్రన్ మెడిసిన్ అంటాము, లేకపోతే కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటాము. మీరు ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి తీసుకునే ట్రీట్మెంటు, లేకపోతే ఇంటి దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికి, ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి, ఒక యూరాలజిస్ట్ ఉంటారు కదా, వీటినన్నిటిని అలోపతి లేదా కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటాం అనమాట. వీళ్ళల్లో పెద్దగా డ్రగ్స్ లేవు. ఎందుకు అంటే పెయిన్ ఉంటే పెయిన్ కిల్లర్ ఇస్తారు. యూరిన్ అసిడిక్గా ఉంటే ఏం చేస్తారంటే యూరిన్ని సిట్రాల్ కాని ఒక సిరప్ ఇస్తారు, దాన్ని బేసిక్గా చేసి యూరిన్ని బయటికి రావడానికి యూజ్ అవుతుంది అనమాట. లేదంటే యాంటీబయాటిక్ ఏంటంటే ఇచ్చిన వెంటనే తగ్గుతుంది, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వస్తుంది అనమాట. నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ కొంతమంది 20 ఏళ్ళ నుంచి యాంటీబయాటిక్స్ తీసుకుంటారు. ఎవ్రీ 2 నెలలకో 3 నెలలకో వాళ్ళకు పెరుగుతూ ఉంటుంది, యాంటీబయాటిక్ ఇస్తూ ఉంటారు. యాంటీబయాటిక్ ఇచ్చిన 2 రోజులు తగ్గుతుంది, మళ్ళీ 3 రోజుల నుంచి స్టార్ట్. ఇట్లా 20 years చేసే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. సో అలోపతి కంటే బెటర్గా, అలోపతి కంటే సేఫ్గా, అలోపతి కంటే ఎఫెక్టివ్గా, అలోపతి కంటే ఇంకా క్విక్గా మనకు హోమియోపతి ట్రీట్మెంట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఈ యూరినరీ ఇన్ఫెక్షన్, అది మెన్ కానీ విమెన్ కానీ, ఎస్పెషల్లీ మనము సక్సెస్ రేట్ అని చెప్తామన్నమాట ప్రతి ఒక్క డిసీజ్కి. అంటే డిఫరెంట్ డిసీజెస్కి డిఫరెంట్ సక్సెస్ రేట్. ఫర్ ఎగ్జాంపుల్ సోరియాసిస్కి 50% తగ్గిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. అంటే 100 మంది వస్తే 50 మంది కంప్లీట్గా తగ్గిపోతుంది సోరియాసిస్. బట్ ఇది అలా కాదు. ఏదైనా మంచి స్కోప్ ఉంది హోమియోపతిలో అంటే ఇదన్నమాట. మనం 100 పేషెంట్ల ట్రీట్మెంట్ చేస్తే ఆల్మోస్ట్ 99 మందికి, అది షార్ట్ డ్యూరేషన్ ఉన్న, కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న, లేదంటే ఫస్ట్ టైం వచ్చిన, లేదంటే 2-3 నెలల నుంచి ఉన్న, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అంటే 99% సక్సెస్ రేట్ ఉంటుంది. నాకు వచ్చిన కేసెస్లో నేను thousands ఆఫ్ కేసెస్ ట్రీట్ చేశాను. ఆల్మోస్ట్ అన్ని కేసెస్లో మంచి రిజల్ట్ వచ్చిందనమాట. ఓకే, అంటే దీనికి న్యాచురల్ సోర్సెస్లో తగ్గించుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటుందా మరి? సో ఫస్ట్ హోమియోపతి అనేది న్యాచురల్ మెడిసినే అనమాట. సో హోమియోపతిలో ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ అంటే, హోమియోపతిలో చాలా సేఫ్గా ఉంటుందన్నమాట. చాలా సేఫ్ అంటే ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా, మనం అలోపతిలో ఉన్నట్లు సైడ్ ఎఫెక్ట్స్లో ఉన్నట్టు హోమియోపతిలో ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా చాలా ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. చాలా ఎఫెక్టివ్గా మీరు అలోపతి తీసుకోండి, యునాని తీసుకోండి, సిద్ధ తీసుకోండి, ఆయుర్వేద వీటన్నిటికంటే హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి. ఇంకోటి ఏంటంటే టైమ్లీ, అంటే మంచి చాలా క్విక్గా మంట ఉన్నప్పుడు వస్తే ఇమ్మీడియట్గా తగ్గిపోవడానికి కూడా చాలా ఉంటుంది. మంచి మెడిసిన్స్ ఉన్నాయి. అదే కాకుండా డ్యూరేషన్ ఎన్ని రోజులు తీసుకోవాలి అంటే సిమ్టమ్స్ని బట్టి, కొంతమందికి 30 years నుంచి 20 years నుంచి ఉంటాయి. వాళ్ళు మ్యాక్సిమం ఒక 6 months తీసుకోవాల్సి వస్తుంది. షార్ట్ డ్యూరేషన్ అంటే మనం 1 month 2 months మ్యాక్సిమం 3 monthsలో మొత్తం క్యూర్ చేసుకోవచ్చు అనమాట. ఇదేంటంటే హోమియోపతిలో క్యూర్ అనమాట. అంటే క్యూర్ అంటే మీకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లేకముందు ఎలా ఉందో అలా చేయడాన్ని క్యూర్ అంటాం. అంటే కంప్లీట్గా క్యూర్ చేయడం. ఒక్కసారి క్యూర్ అయిన తర్వాత మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు హోమియోపతిలో. సో తగ్గిపోయింది మీకు కంప్లీట్గా, ఫ్యూచర్లో రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. చాలా రేర్ కేసెస్లో, నేను చెప్పాను కదా 100లో ఒక కేసుకి ఏమవుతుందంటే మనం కంప్లీట్గా క్యూర్ చేయలేం, బట్ మంచి రిలీఫ్ అనేది ఇవ్వచ్చు అనమాట. వాళ్ళకు ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది, బట్ ఫ్రీక్వెన్సీ కానీ, డ్యూరేషన్ కానీ, ఇంటెన్సిటీ కానీ, నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ కానీ తగ్గిపోతూ వస్తాయి అనమాట. అంటే కంప్లీట్గా క్యూర్ ప్రివెన్షనే చాలా ఎక్కువ మందిలో ఉంటుంది. చాలా రేర్గా 100 మందిలో ఒకరికి మనం కంప్లీట్గా క్యూర్ చేయలేం, బట్ డెఫినెట్గా వాళ్ళకి మంచి రిలీఫ్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఓకే, అయితే ఇప్పుడు పర్టికులర్ ఈ హోమియోపతిలో దీనికి సంబంధించి మెడిసిన్ వాడేటప్పుడు ఫుడ్ డైట్ కానీ లేదా ఎటువంటి కేర్ అన్న పేషెంట్ తీసుకోవాల్సి ఉంటుందంటారా? రైట్. హోమియోపతి మెడిసిన్స్ వాడేటప్పుడు ఎటువంటి పథ్యాలు ఉండవండి. సో మామూలు ఆయుర్వేదాలోకి వెళ్ళినప్పుడు మీరు వాత, పిత, కప్ప, వాతం వాళ్ళు ఇవి తీసుకోవాలి, కప్ప వాళ్ళు ఇది తీసుకోవాలి, పిత్త వాళ్ళు ఇవి తీసుకోవాలి, అట్లాంటి మెడిసిన్ ఇవ్వడం వల్ల డైట్ రిస్ట్రిక్షన్స్ అంటూ ఏమీ ఉండవు. సో హోమియోపతి మెడిసిన్స్కి డైట్కి సంబంధమే లేదు. ఇండిపెండెంట్ ఆఫ్ డైట్ హోమియోపతి మెడిసిన్స్ పనిచేస్తాయి. కాకపోతే ఏంటంటే యాజ్ ఏ జనరల్గా నువ్వు మంచి డైట్ తీసుకుంటే నీ ఇమ్యూనిటీ బాగుంటుంది కాబట్టి ఎక్కువ షుగర్స్ తీసుకోవద్దు, చాక్లెట్లు, బిస్కెట్లు, జంక్ ఫుడ్లు తినద్దు, ఎక్కువ ఆయిల్స్ తినద్దు,
రోజు ఎక్సర్సైజ్ చేయి, మంచిగా నిద్రపో, లైఫ్లో స్ట్రెస్ పెట్టుకోవద్దు, అడిక్షన్స్ ఏమనంటే దూరంగా ఉండు. ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, లేకపోతే ఎక్కువ పాన్ వీడియోలు చూడడము, వీడియో గేమ్లు ఆట, ఏమన్నా అడిక్షన్స్ ఉంటే ఇవన్నిటికీ దూరంగా ఉంటే మీ జనరల్ ఇమ్యూనిటీ బాగా ఇంప్రూవ్ అయ్యి మీకు మంచి రిజల్ట్ వస్తుందని చెప్తామే తప్పితే హోమియోపతి మందులు తీసుకోవడం వల్ల కానీ, లేకపోతే మంచి డైట్ తీసుకుంటే ఈ డిసీజ్ తగ్గుతుందని అట్లాంటి డైట్స్ అనేవి ఏమి ఉండవు. బేసిక్గా హోమియోపతిలో డైట్ అనేది అంటే పథ్యం అనేది ఉండదన్నమాట. ఓకే సార్, ఫైనల్గా ఈ ఏదైతే డిసీజ్ ఉందో ఎక్కువ మందిని ప్రైమరీ స్టేజ్లో ఫైండ్ అవుట్ చేయడం అంటే మీ దగ్గరికి వచ్చే వాళ్ళు కావచ్చు, డిలే చేస్తుంటారు కొంతమంది మేబీ, దానివల్ల ప్రాణాంతకం ఏమైనా ఉంటుందంటారా? ఏ కేసెస్ మీరు ఎక్కువ చూస్తుంటారు? డెఫినెట్గా అండి, మనం ఎస్పెషల్లీ ఇండియన్ సినారియోలో మనం కామన్గా చూస్తుంటాము. ఇదేంటంటే మన వాళ్ళు ఎక్కడన్నా వాష్రూమ్ పోవాలంటే సిగ్గుపడుతూ ఉంటారు అనమాట ఎక్కువ. సో ఒక పెద్ద క్రౌడ్ ఉంది, లేకపోతే ఎస్పెషల్లీ అమ్మాయిల లేడీస్కి ఎక్కువ వర్తిస్తుంటుంది అనమాట. చాలామంది చెప్తారు, సార్ నాకు అసలు చాలా సిగ్గు ఎక్కువ, లేకపోతే వాష్రూమ్ హైజీన్గా ఉండదు, నేనేం చేస్తానంటే వాటరే తక్కువ తాగుతాను. ఓకే, వాటరే తీసుకొని నేను బయటికి పోయినప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చి రాత్రి ఎప్పుడో తీసుకుంటాను. ఇప్పుడంతా ఏమవుతుందంటే వాటర్ తక్కువగా ఉంటుంది, బ్యాక్టీరియా బాగా పెరగడానికి ఈజీగా ఉంటుంది అనమాట. మనం బాగా వాటర్ తాగుతుంటే బ్యాక్టీరియా అంతా బయటికి వెళ్ళిపోతుంటుంది, బ్లాడర్ అనేది ఫ్రెష్గా ఉంటుంది అనమాట. సో మనము ఒక చెరువులో మురికి నీళ్ళు ఎలా చేరుతాయి ఇక్కడ చేరి చేస్తున్నాడు. ఇది మనము తీసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్త, మన వాళ్ళు పాటించనేది. సో మామూలుగా ఏంటంటే అర్లీ స్టేజెస్లో వస్తే ఎఫెక్ట్ అనేది మెడిసిన్స్ ఎఫెక్ట్ అనేది చాలా బాగా ఉంటుంది కంపేర్ టు లేటర్ స్టేజెస్లో ఎఫెక్టివ్గా ఉంటుంది, బట్ కొంచెం టైం పడుతుంది అనమాట. ఓకే. సో ఖచ్చితంగా యూరినరీ ఇన్ఫెక్షన్ గురించి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మీరైతే చెప్పడం జరిగింది సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.